మా బ్యాక్గ్రౌండ్ ఏమైనా వీక్ కాదు. ఇప్పుడు పేరు వెంకటరామయ్య గారు అంటారు, మాకు ఆర్థిక పరిస్థితులు బాగోక మేము ఎవరో ఇంట్లో పెరిగాడు మా నాన్న నేను చెప్పుకున్నాడు. మేమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ మధ్యలో అనివార్య కారణాలుగా వ్యాపారాలు రేపించో లేకపోతే మాకు చదువు ఎక్కకో లేకపోతే మాకున్న గొడవల నేపథ్యంలోనో నేను ఇంటర్ చదువుతుండగా గొడవలు ఉండటం వల్ల మా మేనమావ గారు ఏం చేశారంటే నాతో కొరియర్ సర్వీస్ పెట్టించారు. ఆయన ఆధీనంలో ఉండటం కోసం. ఇప్పుడు మీరు ఇటు కొరియర్ సర్వీస్ నడుపుకుంటూ సెటిల్మెంట్లు కూడా పాల్పడేవాడు ఒక రౌడీ షీటర్ అనేది కూడా మీకు బహిరంగంగానే ఆయన క్లియర్గా చెప్తున్నారు. నిజంగా మీ మీద రౌడీ షీటర్లు ఉన్నాయా? నిజంగా మీరు సెటిల్మెంట్ చేసేవాళ్ళ? నా కుటుంబంలో ఎవరు కూడా రోడ్ షీటర్ లేరు. నా ఇంటికి ఎవరన్నా కష్టం అని వస్తే, మాకు తెలిసింది కష్టం అని వస్తే ఎవరికైనా సరే న్యాయం చేయడం మాకు అలవాటు. కొరియర్ సీను దగ్గర స్టార్ట్ అయింది కాదు ఇది. గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి మా అమ్మగారు అయిన ఉరివి స్వగ్రహములు మా తాతగారు కారణంగా ఉండటం వల్ల ఆ పొలిటికల్ నేపథ్యంలో ఎవరు వచ్చినా సరే ఆయన కూర్చోబెట్టి న్యాయం చేసే పద్ధతి బారెడ్డి వెంకటస్వామి గారు. ఆయన చూస్తూ మేము కూడా సెలవులకు వెళ్ళినప్పుడు ఆయన చూస్తూ వెళ్తాం కదా, ఆ ఇంపాక్ట్ మా మీద ఒక 30-40%, 100% ఉంటుంది. ఆ ఉండటం వల్ల మాకు ఆ చదువుతున్న టైంలో అప్పుడున్న నేపథ్యంలో నేను ఇంటర్ చదువుతున్న టైంలో కొన్ని అనివార్య కార్యాలయంలో మా ఊళ్ళో కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవల కేసులో మేము కూడా ఇన్వాల్వ్ అవటం, మా చదువు సంకనాగిపోవటం ఉన్నప్పుడు నేను ఇవాళకి చాలా మంది చెప్పారు తండ్రి చోట బిడ్డనని. నేను ఇవాళకి మేనమావ చోట బిడ్డనేవాడు. నా మేనమావను జవ దాటి గీతగా దాటం యాజ్ అంటే ఈ రోజు కూడా నాకు పెళ్ళయి 24 సంవత్సరాలు ఇవాళ కూడా మా మేనమావ దాటి నేనే కాదు, మాకున్న 5 పిన్నుల కొడుకులు కానీ మా అమ్మలు కానీ మా పెద్దమ్మలు కానీ మా పిల్లలు కానీ అందరూ కూడా మేనమావ చోట పిల్లలు.